మీరు చూస్తున్నారు ఎస్పీ టెక్నాలజీ తెలుగు. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదివరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ యొక్క విషయం ఏదైతే పిఎం కిసాన్ రైతులకి ఒక శుభవార్త అని చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే ఎవరైతే పిఎం కిసాన్ యోజనకి అప్లై చేసుకున్నారో రైతులు ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే 6,000 రూపాయలు ఇస్తున్నారో దాన్ని 8,000 రూపాయలు చేస్తున్నారు. ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి 16వ విడత ఎవరైతే రైతులు ఇదివరకు అప్లై చేసుకున్నారో వాళ్ళు 16వ విడత నిధుల్ని ఫిబ్రవరి కానీ లేదా మార్చిలో కానీ విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మీకు ప్రతి ఏడాది మీకు 6,000 రూపాయలు అందజేస్తున్నారు. దాన్ని ఇప్పుడు 8,000 రూపాయలు పెంచే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయంగా 2019లో పిఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా 4 నెలల్లో ఏటా 2,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు అందజేస్తున్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్కి 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి 15 సార్లు పిఎం కిసాన్ యోజన నిధుల్ని జమ అయ్యాయి. ఇప్పుడు 16వ కంతు ఉందో దాన్ని ఫిబ్రవరి మార్చ్ నెలల్లో డైరెక్ట్ అకౌంట్ ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ అకౌంట్కి వస్తుంది. 2,000 రూపాయలు డైరెక్ట్ అకౌంట్కి జమ అవుతుంది. దేశంలో ఏప్రిల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో అందులో భాగంగా ఆయుష్మాన్ కావచ్చు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు, పిఎం కిసాన్ వంటి పథకాల్లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం వచ్చింది.